తెలుగు ప్రాక్టీస్ బిట్స్ టెట్ 2025 మొదటి ప్రశ్న. మరణంతో కూడినది అని వ్యుత్పత్తినిచ్చే పదం క్రింది వానిలో. మరణంతో కూడినది అను వ్యుత్పత్తినిచ్చే పదం సమరం. సరైన సమాధానం సమరం. తర్వాత ప్రశ్న. క్షితి అను పదానికి నానార్థాలు ఏమిటి క్రింది వానిలో? క్షితి అను పదానికి నానార్థాలు: నేల, ఉనికి. నేల, ఉనికి. తర్వాత ప్రశ్న. మారాలము అను పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వానిలో? మారాలము. మరాలము అను పదానికి పర్యాయ పదాలు: చక్రాంగము, అంచ. తర్వాత ప్రశ్న. ఆవాహము అను పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? ఆవాహము అను పదానికి అర్థం కలిగించినది, కలిగించినది. తర్వాత ప్రశ్న. అగ్గి తోడ బుట్టు, నాకాసమున ముట్టు, పట్టణాల సొగసు మట్టుబెట్టు, అతిథి జనుల సాగనంపెడు పనిముట్టు, దీని భావమేవి దేవరణ్య. ఈ పొడుపుకు విడిపి ఏమిటి? పొగ. తర్వాత ప్రశ్న. అక్కరమాలిన ప్రసంగమనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. అక్కరమాలిన ప్రసంగమనే అర్థంలో ఉపయోగించే జాతీయం నోటి చేటు. నోటి చేటు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు. తర్వాత ప్రశ్న. స్వానుభవంలో తప్ప నీకు ఈ విషయం బోధపడదంటూ మాయా కంబలి పాఠంలో రాజుని హెచ్చరించింది ఎవరి క్రింది వానిలో? ఆత్మానందుడు హెచ్చరించారు. ఆత్మానందుడు. తర్వాత ప్రశ్న. కాళిదాసాది సత్కవి పొంగవలగాంచి విద్యావతి అన నే వెలది ఎప్పే అని భరతమాతను స్తుతించిన కవి ఎవరు క్రింది వానిలో? కుసుమ ధర్మన్న గారు. కుసుమ ధర్మన్న. తర్వాత ప్రశ్న. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి యొక్క బిరుదులు ఏమిటి క్రింది వానిలో? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి యొక్క బిరుదులు: పద్మభూషణ్, అదేవిధంగా కళాప్రపూర్ణ అనే బిరుదులు ఉన్నాయి దీనికి, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారికి. తర్వాత ప్రశ్న. కూని, సూతపురాణం వంటి రచనలు చేసిన కవి ఎవరు క్రింది వానిలో? కూని, సూతపురాణం వంటి రచనలు చేసిన కవి త్రిపురనేని రామస్వామి చౌదరి. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు. తర్వాత ప్రశ్న. శతక పద్యాలు ముక్తకాలు. ముక్తకము అనగా అర్థం ఏమిటి? ముక్తకము అంటే దేనికదే స్వతంత్ర భావం కలిగిన పద్యం అని అర్థం. దేనికదే స్వతంత్ర భావం కలిగిన పద్యం ముక్తకము అనగా. తర్వాత ప్రశ్న. జీవని పాఠంలో విశ్వనాథం గారు మనస్తత్వ శాస్త్రవేత్త. విశ్వనాథం గారు జీవని పాఠంలో విశ్వనాథం గారు ఏంటంటే మనస్తత్వ శాస్త్రవేత్త. తర్వాత ప్రశ్న. సమస్యలకు కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో జ్ఞాన శిఖరాలు అధిరోహించిన కవి జీవిత నేపథ్యంగా గల పాఠం క్రింది వానిలో? ఆత్మకథ. తర్వాత ప్రశ్న. వారు పిల్లవాడిని కాపాడారు. ఈ వాక్యానికి సరైన కర్మణీ వాక్యాన్ని గుర్తించండి క్రింది వానిలో. వారు పిల్లవాడిని కాపాడారు. ఈ వాక్యానికి సరైన కర్మణీ వాక్యం: పిల్లవాడు వారిచే కాపాడబడ్డాడు. ఇది సరైన కర్మణీ వాక్యం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరైనది. పరోపకారం అనేది గుణసంధి. ఇది మాత్రమే సరైనది, మిగిలినవి కూడా రాంగ్. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాక్యాల్లో సత్యవాక్యాలను గుర్తించండి. విశేషణ విశేష్యాలకు సమాసం ఏర్పడితే అది సమానాధికరణము. ఇది కరెక్టే. అదేవిధంగా సమానాధికరణ తత్పర సమాసాన్ని కర్మధారయ సమాసం అని కూడా అంటారు. అది కూడా కరెక్టే. అదేవిధంగా ఈ చిందము విశేషణ పూర్వపద కర్మధారయం. ఈ చిందము అనేది విశేషణ పూర్వపద కర్మధారయం. తర్వాత ప్రశ్న. యామ్యాదుల ఇత్తనుకు సంధి అనేది వైకల్పికంగా వస్తుంది. సంధి అనేది వైకల్పికం. యామ్యాదుల ఇత్తనుకు సంధి వైకల్పికం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో కర్తకు తృతీయ విభక్తి చేరిన వాక్యం: నాచే దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది.
తృతీయ విభక్తి చే. తర్వాత ప్రశ్న శాకానుప్రాసానికి సంబంధించిన సత్యవాక్యాలను గుర్తించండి. శాకానుప్రాసానికి సంబంధించి శాకానుప్రాస అలంకారం. రామబాణం తగిలి వాలి వాలిపోయిను, ఇది శాకానుప్రాస అలంకారం. అదేవిధంగా 2 హల్లులు అర్థభేదంతో అవ్యవధానముగా వస్తాయి శాకానుప్రాసంలో అయితే. రామబాణం తగిలి వాలి వాలిపోయిను, ఇది శాకానుప్రాస అలంకారం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. సంస్కృత ప్రాకృత తుల్యమైన పదాలు తత్సమాలు, ఇది మాత్రమే సరైనది. ఫస్ట్ వన్. తర్వాత ప్రశ్న నాకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయమని రచయిత పలికాడు, ఈ వాక్యానికి సరిపోయే పరోక్ష కథనం. తనకు ఆశ్చర్యం కలిగించింది వేరొక విషయమని రచయిత పలికాడు, ఇది పరోక్ష కథనం. తర్వాత ప్రశ్న పోప వయసులో వలసపోయిన చక్కని తెలుగు కైతుకున్, ఈ పద్యపాదం ఛందస్సు అనుసరించి సత్యవాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. ఈ పద్యపాదం అనేది ఉత్పలమాలకు చెందింది. అదేవిధంగా ఈ పద్యపాదంలో లఘువులు ఎక్కువగా ఉన్నాయి. ఉత్పలమాల భరణభ భరవ అనే గణాలు వరుసగా వస్తాయి. భరణభ భరవ. తర్వాత ప్రశ్న మోటపరి సమాసం పేరేమిటి క్రింది వానిలో? బహుళీ సమాసం. తర్వాత ప్రశ్న అభినితెందు చంద్రికాంబుది అఖిలంబు నేట నెట్టలుగా నెట్టబడిచే పద్యంలోని అలంకారం ఏమిటి? ఇది రూపకలంకారం. రూపకలంకారం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిని జతపరచండి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్. చేదార్థకము అంటే వర్షం పడితే పంటలు పండుతాయి, ఇది చేదార్థకము. ఆప్యార్థకము అంటే చదివినా మార్కులు రాలేదు. వార్ధకము అంటే వాటిని పెట్టెలో పెట్టి తాళం వేయి, క్వార్థకం. చిత్రార్థకం కాపలా కాస్తూ హాయిగా కూర్చో, చిత్రార్థకం అంటే కంటిన్యూస్ టైప్ వస్తుంది. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో విద్యార్థక వాక్యాన్ని గుర్తించండి. విద్యార్థక వాక్యం గుర్తించండి. మీరంతా పాఠం చదవండి. మీరంతా పాఠం చదవండి, ఇది విద్యార్థక వాక్యం. ఇచ్చిన వాటిలో ఇవి టెట్ 2025కి సంబంధించిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ప్రశ్న సాయం పరిశీలించడం ద్వారా ప్రశ్నలు అనేవి ఏ విధంగా అడుగుతున్నారో మనకి అవగాహన చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.